మనం బయట అనుభవించగలిగినటువంటివి 8గానే కనపడతాయి. ఒకటి ఈ పృథివి. ఈ పృథివి ఆయనే అని చెప్పడానికి కాంచీపురంలో పృథివీలింగం అయ్యాడు. నీరు, ఈ నీరు నేనే అని చెప్పడానికి జంబుకేశ్వరంలో జలలింగం అయ్యాడు. అగ్ని, అగ్ని నేనే అని చెప్పడానికి అరుణాచలంలో అగ్నిలింగం అయ్యాడు. వాయువు, ఆ వాయువు నేనే అని చెప్పడానికి శ్రీకాళహస్తిలో వాయులింగం అయ్యాడు. ఆకాశము, ఈ ఆకాశమంతా నేనే అని చెప్పడానికి చిదంబరంలో ఆకాశలింగం అయ్యాడు. సూర్యుడు, ఈ సూర్యుడు నేనే అని చెప్పడానికి కోణార్కలో సూర్యలింగం అయ్యాడు. చంద్రుడు, ఆ చంద్రుడు నేనే అని చెప్పడానికి సీతాకుండంలో చంద్రలింగం అయ్యాడు. యజమాని, నేను నేను అంటుంటాం కదూ, ఆ లోపల ఉన్నటువంటి యజమాన స్వరూపం నేనే అని చెప్పడానికి కాఠ్మండూలో యజమానలింగం అయ్యాడు. అసలు శివుడు కానిది ఏమీ లేదు. అంతటా నిండి నివిడీకృతమైనటువంటి వాడు ఎవరు అంటే శివస్వరూపము.